హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, పల్లీలు, నువ్వులు, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండు కొబ్బరి, రుచికి తగినంత కారం, ఉప్పు, పసుపు, ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా కడాయి పెట్టుకొని పల్లీలు, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, 3-4 జీడిపప్పులు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. అవి వేయించి పక్కన పెట్టుకున్నాక అవి కొద్దిగా చల్లారాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ వేయించుకున్న మసాలాలన్నీ వేసి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ వేసి బాగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. నేను టమాటో కూడా వేసుకున్నానండి, ఒక హాఫ్ టమాటో వేసి బాగా మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కారం, ఉప్పు, పసుపు వేసి బాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని మనం కట్ చేసుకోవాలి 4 పీసెస్ లాగా, అంటే విడగొట్టకూడదండి, అలానే కట్ చేసుకొని అందులో ఈ మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అందులో స్టఫ్ చేసి ఆయిల్లో బాగా వేయించాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించి బాగా మగ్గిన తర్వాత ఆయిల్లోనే తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.